అండి, మా ఊరు నుంచి రిటర్న్ అయితే ప్రయాణం మొదలుపెట్టాను. నైటే లగేజ్ అంతా సర్దేసుకున్నాను. అర్లీ మార్నింగ్ 4కి లేచి పిల్లలంతా స్నానం చేసి రెడీ అయిపోయారనమాట. ఎందుకు 4 o'clock లేచి రెడీ అయ్యామంటే, ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత బస్సులు అయితే ఫుల్ రష్ అండి. చిన్నపిల్లలతో వెళ్ళడం చాలా కష్టం అవుతుంది కాబట్టి మార్నింగే వెళ్దామని డిసైడ్ అయ్యి రెడీ అయ్యాము. రెడీ అయ్యి లగేజ్ తీసుకొని బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. మా ఊరు బస్ స్టాండ్. మా ఊరికి అయితే ఫ్లైఓవర్ పడిందండి. ఒకసారి మా ఊరు బస్ స్టాండ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. సో బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మేమైతే 5:15 కంతా 5:10 కంతా బస్ స్టాండ్కి వచ్చేసాం. బస్సు అయితే అస్సలు రాలేదండి. 6 దాకా బస్ స్టాండ్లోనే కూర్చున్నాము పిల్లల్ని పెట్టుకొని. 6 o'clockకి బస్సు వచ్చిందనమాట. బస్ స్టాండ్లో కూర్చొని వెయిట్ చేసిన తర్వాత బస్సు వచ్చింది. అందరం కూడా బస్సు అయితే ఎక్కేసాం. బస్సు ఎక్కిన తర్వాత ఆ టైంలో కూడా బస్సు అయితే రష్గానే ఉంది ఫ్రెండ్స్. మాకు లాస్ట్ సెకండ్ సీట్ అయితే దొరికింది. పిల్లల్ని అయితే అక్కడ కూర్చోబెట్టాం. పిల్లలు అర్లీ మార్నింగే లేసినందుకు త్వరగా బస్సు ఎక్కిన వెంటనే నిద్రపోయారు. నేను చిన్న పాపను పెట్టుకుని కూర్చున్నాను. కొద్దిసేపు చిన్న పాప మా అన్న మీద కూడా కూర్చోయిందనమాట. కూర్చొని తనైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం బస్సు ఎక్కింది కదా, తనకేదో అందరు హడావిడిగా ఉంటే వెరైటీ అనిపించి తనైతే ఏమి ఏడవలేదు, ఇబ్బంది పడలేదు, చాలా హ్యాపీగానే ఉంది అనమాట. నెక్స్ట్ మేము వచ్చేసి కర్నూలుకి అయితే 2 hours జర్నీ తర్వాత కర్నూలుకి దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. కర్నూలుకి వచ్చేసి నేను అక్కడ ఇంట్లో ఉండవు కదా అని చెప్పేసి అన్న వాళ్ళను అక్కడ వెయిట్ చేయించి నేనైతే మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ షాప్లో ఒక 10 rupees బ్యాగ్ అయితే తీసుకున్నానండి. తీసుకుని నేను మార్కెట్లోకి అయితే వెళ్ళి, చూడండి ఇది మార్కెట్ అనమాట, సి క్యాంప్లో. ఇక్కడ మనకు రీజనబుల్ కాస్ట్ ఉంటాయన్నమాట. నేను మొత్తం కూడా ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను అనమాట. తీసేసుకున్న తర్వాత మరలా ఇంటికి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కాము. మొత్తానికి అయితే జర్నీ అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చేసామండి. ఇప్పుడు ఇంట్లో మనకు పనులు ఉంటాయి కదా, క్లీనింగ్ పనులు, అవైతే నెక్స్ట్ ఇప్పుడు అవి చేసేసుకుంటానండి. నేను నెక్స్ట్ ఇంట్లో క్లీనింగ్ చేయాలి, పిల్లలకి వంట చేయాలి కదా. టిఫిన్ అయితే బయటనే పెట్టి చేసామండి. పిల్లలంతా టిఫిన్ అయితే చేసేసారు. నెక్స్ట్ నేనైతే ఇంట్లో క్లీనింగ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు ఇంటికి వచ్చేసి క్లీనింగ్ పనులు అయితే మొదలుపెట్టాను ఫ్రెండ్స్. బస్సులో అయితే చాలా ఇబ్బంది అయింది. చిన్నపిల్లలతో ప్రయాణం అంటే చాలా కష్టమేనండి. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు పెట్టిన తర్వాత మన గవర్నమెంట్ చాలా ఇబ్బంది అయిందనమాట. చాలా ఇబ్బంది అయిందంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకోసము చాలా కష్టపడి వచ్చాము. మేము అర్లీ మార్నింగ్ రావడం చాలా మంచిది అయిందనమాట. లేదంటే చాలా ఇబ్బంది అయిపోవు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఇలా క్లీనింగ్ పనులు అయితే చేసేసాను. పిల్లలు వచ్చారు, వారికి కూడా క్యారియర్ అయితే రెడీ చేయాలి కదండి. మధ్యాహ్నం అయితే పిల్లలు ముందైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇచ్చేసాం. తిన్న తర్వాత అంతా ఇంట్లో పని అయిపోతుంది. పిల్లలు అయితే కాసేపు ఇంట్లో చూడండి ఇలా ఆటలు ఆడుకున్నారు అనమాట. హ్యాపీగానే వాళ్ళు ఆడుకున్నారు. నెక్స్ట్ నేను వీళ్ళ ఆడుతూ ఉండగా నేను కొద్దిగా వీడియో అయితే తీయమన్నారు మమ్మల్ని, నేను వీడియో తీసాను. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం అయితే వంట చేయాలి కదండి. వంట కోసం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. అది ఏం చేద్దామంటే మునక్కాయలు తెచ్చాను కదా, మునక్కాయ పప్పు చారు అయితే పెట్టాను. పప్పు కోసము చూడండి కొద్దిగా బ్యాల్లో 1 glass బ్యాల్ నానబెట్టాను. చింతపండు కూడా నానబెట్టేశాను. ఇది చూడండి నేను ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా చుట్టలు పోసాను కదా, ఆ చుట్టలు అనమాట ఇన్నోట్ అయినాయి. నెక్స్ట్ దాదాపు ఒక 10 పళ్ళు అయితే పోసేసాను అనమాట. ఇన్ని చుట్టలు అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి అమ్మ, మా ఇంట్లో బర్రె ఉంది కదండి, అమ్మ అయితే కర్ర ఉంటే కర్ర కూడా కట్టేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి కారం అనమాట. అమ్మని అక్కడ జున్ను పట్టించేసి కారం పంపిస్తుంది ప్రతిసారి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను మార్కెట్లో తెచ్చుకున్న కూరగాయలు అనమాట అన్నీ కూడా. నెక్స్ట్ అమ్మ ఇంట్లో శనగపిండి ఉంటే శనగపిండి కూడా కట్టింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి అమ్మ కందిబ్యాళ్ళు పొలానివి అనమాట, ఇవి పప్పు కోసమని అమ్మ కందిబ్యాళ్ళు కూడా పొలం నుండి తీసినవి అయితే పంపించింది అనమాట. ఇవన్నీ కూడా నేను ఇంటి తెచ్చుకున్న లగేజ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు వంట కోసము మునక్కాయ పప్పుచారు చాలా బాగా వచ్చిందండి. ఎంత కమ్మగా వచ్చిందంటే మరలా అడిగి చేసేంత విధంగా వచ్చిందండి. ఈ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు పోస్ట్ చేస్తానండి. అంత కమ్మగా వచ్చింది. నెక్స్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసాను. రైస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏముంటాయండి, వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను గ్యాస్ కట్ట కూడా క్లీన్ చేసేసాను అనమాట. మొత్తం క్లీనింగ్ పని కూడా అయిపోయింది. నెక్స్ట్ ఉండే పని ఏంటి, నేను మార్కెట్కి తెచ్చుకున్న కూరగాయలన్నీ డివైడ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేశాను. ఇలా ఈ నైట్కి వచ్చేసి రైస్ అయిపోయిందండి. చారు అయితే ఉందన్నమాట. అందుకోసం 1 glass రైస్ అయితే మళ్ళీ వండేసాను. ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి. మా వాగ్న